రక్షణ మంత్రిత్వ శాఖ ద్వైవార్షిక హిందీ మ్యాగజైన్ స్వస్తిక్ భారత్ను మొదటి ఎడిషన్ ఇటీవల ఎవరు విడుదల చేశారంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇటీవల వార్తలకు వచ్చిన దియా సలాయి పుస్తకం ఏ ప్రముఖ భారతీయ బాలల హక్కుల ఉద్యమకారుడి ఆత్మకథ. ఇటీవల వార్తలకు వచ్చిన దియా సలాయి అనే పుస్తకం ఒక బాలల హక్కుల ఉద్యమకారుడి యొక్క ఆత్మకథ అంట. ఈయన 2014 పాకిస్తాన్ ఉద్యమకారిణి మలాలాతో కలిసి 2014లో నోబెల్ బహుమతి పొందాడు. ఆయన ఎవరంటే కైలాస్ సత్యవతి అనమాట. కైలాస్ సత్యవతి. ప్రపంచ సముద్రగడ్డి దినోత్సవం ఏటా ఏ రోజు నిర్వహిస్తారు? ఏ రోజు? మార్చి 1, జనవరి, ఫిబ్రవరి, మార్చి, థర్డ్ మంత్ ఫస్ట్ రోజు అనమాట. సముద్రగడ్డి పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2022లో ఈ దినోత్సవం నిర్వహించాలని సూచించింది. దేశంలో 10,000వ రైతు ఉత్పత్తి సంస్థను ఇటీవల ఏ రాష్ట్రంలోని ఖగారియాలో ప్రారంభించారు. ప్రధాని మోదీ 2020 ఫిబ్రవరి 29 దేశవ్యాప్తంగా 10,000 రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు లక్ష్యంగా ఒక పథకాన్ని ప్రారంభించారు. 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకానికి 65 కోట్లు ఇచ్చారన్నమాట. ఏ రాష్ట్రం అంటే అది బీహార్కి అనమాట. ఏంటి క్వశ్చన్ ఏంటి మళ్ళీ చూద్దాం. దేశంలో 10,000వ రైతు ఉత్పత్తి సంస్థ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉత్పత్తి సంస్థ. ఫార్మర్ రైతు ప్రొడ్యూసర్ ఉత్పత్తి సంస్థ అంటే ఆర్గనైజేషన్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఎఫ్పిఓ అనమాట. ఇటీవల రాష్ట్రంలోని ఏ రాష్ట్రంలో అంటే బీహార్ రాష్ట్రంలోని ఖగారియాలో ప్రారంభించారన్నమాట. ప్రధాని మోదీ 2020 ఫిబ్రవరి 29 దేశవ్యాప్తంగా 10,000వ రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేశాడు. 10,000 రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు లక్ష్యంగా ఒక పథకాన్ని ప్రారంభించాడు అన్నమాట. 2027-28 వరకు ఈ పథకానికి 65 కోట్లు ప్రారంభించారు.